సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాకు ఓకే చేశాడు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా నిర్మాత నాగవంశీ వెంకటేష్ సినిమాని కన్ఫర్మ్ చేశాడు. త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే సినిమా వెంకటేష్తోనే అని నాగవంశీని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఓకే అయినట్టు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే కామెడీ చిత్రమని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్లో అని చెప్పాలి. ఆయన పాన్ ఇండియాలో ఒక్క సినిమా చేయకపోయినా కూడా తెలుగులో మాత్రం ఆయనకు మంచి మార్కెట్ అయితే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబెడతాయి. ఎన్నేళ్లుగా త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతవరకు ఒక సినిమా రాలేదు. కానీ ఆయన రైటర్గా పనిచేసినప్పుడు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి గొప్ప సినిమాలకు కథ మాటలు అందించాడు. కాబట్టి అప్పటి నుంచే వీళ్ళిద్దరికి మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ కావడం విశేషం. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ కథను అందించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాల్లో సునీల్ కీలక పాత్రలో నటించాడు. తన కామెడీతో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. మరి ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇందులో సునీల్ ఓ కామెడీ విలన్గా నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు సునీల్ కామెడీ విలన్గా నటించలేదు. అయితే కామెడియన్గా చేశాడు, లేదంటే విలన్గా చేశాడు. కానీ కామెడీ విలన్గా మాత్రం నటించలేదు. అందువల్ల త్రివిక్రమ్ అతన్ని కామెడీగా చూపించే సినిమాల్లో నవ్వులు పూయిస్తాయని తనలోని విలనిజాన్ని బయటకు తీయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తన కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా మలచాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఏదేమైనా కూడా ఈ సినిమా సక్సెస్ని సాధిస్తేనే త్రివిక్రమ్కి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. సితార హారిక హాసిని నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చింది. అందులో చెప్పిన ప్రకారం త్రివిక్రమ్ ప్రస్తుతం కమిట్మెంట్ ఇచ్చిన హీరోలు ఇద్దరే, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్. మిగిలినవి ఊహాగానాలు మాత్రమేనని, ఏదైనా ఉంటే మళ్ళీ ట్విట్టర్ వేదికగా ప్రకటిస్తామని నాగవంశీ కుండబద్దలు కొట్టేశాడు. వెంకటేష్ ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాకి వచ్చే నెల శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు మెగా 157లోనూ వెంకీమామ నటించబోతున్నాడు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, వాసు లాంటి సినిమాలకు అద్భుతమైన మాటలు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా వెంకటేష్ని డైరెక్ట్ చేయనుండటంతో అభిమానుల అంచనాలు మామూలుగా ఉండబోవడం లేదు. హారిక హాసిని సంస్థ దీన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాస్టింగ్ని ఫైనల్ చేసుకున్నాక అనౌన్స్మెంట్ ఇస్తారు. వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.